ఇంటర్ ఫలితాల్లో సౌందర్య గ్రూప్ బన్సర్ క్లాసెస్ హైదరాబాద్ స్టేట్ ర్యాంకులు సాధించిందన్నారు సౌందర్య గ్రూప్ చైర్మన్ రంగినేని తేజ్ ప్రశాంత్. ఎంపీసీ గ్రూప్లో రోహిత్ రెడ్డి, పాల్ది హార్దిక్, కుమ్మరి అన్విత్ సాయి, రేవల్లి స్నేహల్ రాయ్, రాయుడు పూజ, వర్షిణి విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. బైపీసీలో అక్షిత, నౌషిన్, అమూల్య, యోగిత ఉత్తమ మార్కులు సాధించారన్నారు. ఇంటర్ ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించి ఘనంగా సన్మానించారు. ప్రతిభ గల విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇంజనీర్లు, డాక్టర్లు చేయడమే లక్ష్యమన్నారు మేనేజింగ్ డైరెక్టర్ రంగినేని విశాల్. Each and every student, parent, and all the faculty who is responsible for achieving this incredible feat of scoring. How much, madam? I believe we've got a pass percentage of 100% in BPC and 97% in MPC. That's not a joke. I really commend all of them. Thank you everybody. Moving on, I would like to talk a few words about our Soundarya group. Soundarya group is, so Soundarya is my grandmother. My nana is Soundarya Devi. మా నాన్నగారు వేణు మనోహరరావు గారు వారి అమ్మ పేరు మీద ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. ప్రౌడ్గా అందరూ అనుకోవచ్చు, డబ్బులు ఏదైనా బిజినెస్ చేయొచ్చు. అనేది యూఎస్, నేను యూఎస్లో ఉండేవాడిని. ఒక 6 months బ్యాక్ ఇక్కడికి వచ్చాను. బై ద టైమ్ మై బ్రదర్ తేజ్ ప్రశాంత్ అండ్ డైరెక్టర్ రమేష్ నల్లగుని సార్ హ్యావ్ స్టార్టెడ్ దిస్. When I came to this, I realized that this is a beautiful platform to give something back to the society. I believe we are a strong family. ఎవరికి లైక్ దేర్ ఇస్ నో బయాస్. మేనేజ్మెంట్ పరంగా ఫ్యాకల్టీ కానీ, స్టాఫ్ కానీ, ఎవ్రీబడి రెస్పాన్సిబుల్ ఇన్ మేకింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఎవరికి ఏ బయాస్ లేదు, భేదభావాలు లేవు. We treat each and every one of them with utmost respect and dignity. And next coming on to how we treat the students. So పిల్లలు like 16-17 పిల్లలు when they finish their 10th class and come on to intermediate, they have delicate minds. So not only focusing on education, we strive on making them అంటే all-round personality development ఇద్దామని మేము డిసైడ్ అయ్యాము. సో నాట్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్. మేము స్టార్ట్ చేసినప్పుడు we've had programs like yoga and welfare. So bi-weekly ఒక యోగా ప్రోగ్రామ్ ఉంటుంది, మెడిటేషన్. ఈవెన్ పిల్లలకి ఇంకో స్ట్రెస్, ఎగ్జామ్స్ చాలా థింకింగ్స్ ఉంటాయి. దే స్టే అవే ఫ్రమ్ హోమ్. హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళకి ఒక యోగా, వెల్ఫేర్, మెంటల్ పీస్ ఉండాలి ఫస్ట్ ఏదైనా లైఫ్ సాధించాలంటే. సో అది మేము నమ్ముతాం. ఇక్కడ మీ అందరి చూడడానికి కారకులైన నా కూతురు అక్షతకి మీ అందరి ముందు శుభాకాంక్షలు తీసుకోవడానికి కారకులైన మీ అందరూ సౌందర్య బన్సర్ క్లాసెస్ ప్రతి ఒక్క మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క లెక్చరర్ కానీ, మేనేజ్మెంట్ కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా పాపకు స్పెషల్ ట్రైన్ తీసుకొని, మా పాపకే కాదు అక్కడ ఉన్న బ్రాంచ్లో మేము అప్పుడప్పుడు లాభ చేయడానికి వెళ్ళినప్పుడు చూస్తే వేరే కాలేజీలో అక్కడ ఉన్న వాతావరణానికి చాలా డిఫరెంట్ ఉంటుండే సార్. అక్కడ ఏంటంటే స్పెషల్ కేర్, మా పాపకి ఎక్కడ ఎక్కడ అనేది సార్ అక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ స్పెషల్ కేర్ తీసుకొని మెయిన్ ఏమంటారు సార్ అంటే ఉన్న బైపీసీలో మా పాపని జాయిన్ చేసినప్పుడు ఓన్లీ 7 members ఉన్నప్పుడు మెయిన్గా కొంచెం అదే ఇక్కడ మేము రీచ్ అవుతామా లేదా మా గోల్స్ మేము అక్కడున్న మా పాపని కరెక్ట్ ప్లేస్లో, ఎందుకంటే స్ట్రెంత్ లేదు సార్. ఫస్ట్ టైం కాలేజ్ కాబట్టి ఎట్లా ఉంటుందో ఐడియా లేదు. ఇప్పుడు అంతా కాంపిటీషన్ ఉంది కాబట్టి శ్రీ చైతన్య, నారాయణలు మా చాలామంది అన్నారు అసలు కొత్త కాలేజీ ఇక్కడ కాలేజీలు వచ్చేది. బట్ మాకు గోల్ ఉండే సార్. మేము చదువుకున్న రోజుల్లో మేమేవి మాకు అలాంటి ఫెసిలిటీస్ మేము వెళ్ళాము. అది మా పాపకి కావాలనుకున్నాం. సో ఆ గోల్తో మా పాప ఇప్పుడు బైపీసీ తీసుకొని ఫ్యూచర్లో డాక్టర్ కావాలని ఆ కారణాన్ని ఫుల్ఫిల్ అవుతాయని నమ్ముతున్నాం సార్. అట్లాంటి ఫ్యాకల్టీ అట్లాంటి మేము 1 year చూసినాం. సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.